మే 29వ తేదీన గుంటూరు లాడ్జ్ సెంటర్లోని ఎల్ఎం స్కూల్ ఆవరణలో పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని క్రిస్టియన్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల రాజు బుస్సా రత్నప్రసాద్ తెలిపారు. ఈ సభ ఎవరికీ వ్యతిరేకం కాదని, క్రైస్తవుల ఐక్యతను కాంక్షిస్తూ ఏర్పాటు చేశామని చెప్పారు. మత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని చెప్పారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సంస్మరణ సభ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, దీనిపై న్యాయస్థానంలో పలువురు పిల్ వేయటం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు ఎం మణికుమార్, టి రవికిరణ్, జాన్సన్, బండ్లమూడి స్టాలిన్, ప్రేమరాజు, కె జయసుధ, శ్యాంప్రసాద్, అబ్దుల్ ఖాదిర్ పాల్గొన్నారు. 2025 సంవత్సరం మార్చి నెల 24వ తారీఖు రాత్రి క్రైస్తవుల పక్షాన ఒక యోధుడిగా, క్రైస్తవుల యొక్క బాణిని ముందు తీసుకెళ్లే ఒక జ్ఞానిగా నేలకు రాలిన రోజు రాజమండ్రి దగ్గర కొంతమూరు అనే గ్రామంలో అనాథ శవమయ అనుమానాలతో కూడిన ఒక డెడ్ బాడీ దొరికిన రోజు మార్చి 24. ఆయన మరణం, ఫస్ట్ పగడాల ప్రవీణ్ గారి మరణం యావత్తు క్రైస్తవులకే కాకుండా హిందువులకి, ముస్లింలకి ఆయన వాక్కుని విన్న వాళ్ళందరూ కూడా తీరం లోటుగా కనిపించింది. ఈ మరణం మీద యావత్ క్రైస్తవ లోకం 100% ఒకళ్ళు ఇద్దరు తప్పితే 100% అది హత్య అనే అందరి మనసుల్లో అది నిండి ఉన్నది. అయితే దానికి పోలీసు వారు దాన్ని క్లియర్ చేశారు, అది యాక్సిడెంట్గా చనిపోయారని. దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. కానీ సుప్రీంకోర్టులో, హైకోర్టులో మా పెద్దలు కేఏ పాల్ గారు, హర్ష్ కుమార్ గారు లాంటి పెద్దలు, ఇంకా శాలేం రాజు గారు తండ్రి సన్నిధి చిలకలూరిపేట వారు లాంటి వాళ్ళందరూ కూడా కేసులు వేశారు. కోర్టు న్యాయస్థానం ఎలా తీర్పిస్తే దానికి మేము లోబడి ఉంటాం. ఈ నెల 29 పగడాల ప్రవీణ్ గారి మరణ సందర్భంగా సంస్మరణ సభ క్రైస్తవుల భాషలో ఆదరణ కూడిక, ఇది హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యతతో ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్, మన లాడ్జ్ సెంటర్లో ఉన్న ఎల్ఈఎం స్కూల్ ఆవరణంలో గురువారం సాయంత్రం 29వ తారీఖు ఈ నెల గురువారం సాయంత్రం 5 గంటలకి ప్రారంభమై 9 గంటల వరకు ఈ సభ కొనసాగుతుంది. ఈ సభకు క్రైస్తవుల పక్షాన మాట్లాడే పెద్దలు, క్రైస్తవ సేవకులు ఎంతోమంది రాష్ట్ర నలుమూలల నుంచి పాల్గొంటున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న క్రైస్తవుడా నువ్వైతే కదిలిరా, మంచి మనిషి అయితే కదిలిరా, ఇది ఒక మతపరమైనది కాదు. జై భీమ్. ప్రవీణ్ పగడాల సంస్మరణ దినోత్సవాన్ని అన్ని మతాలు, మత భేదము లేకుండా అన్ని మతాలు, మనుషులందరూ కూడా కలిసి ఒక సంస్మరణ సభలాగా జరుపుకోవటానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన్ని ఈ రోజున మతాతీతంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన బోధనలు మనుషులు కావాలి, మతాలను, మత కట్టుబాట్లను వదిలి మనిషిగా స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా దేవునితో కనెక్ట్ అయి జీవించాలనేటువంటి ఆయన బోధనలు. ఈ కార్యక్రమం, ఈ సంస్మరణ సభ ఎవరికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మా కింద దళిత, పీడిత, తాడిత వ్యక్తులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ హక్కులు కాపాడబడాలి. వారందరికీ కూడా జీవించడానికి స్వేచ్ఛ ఉండాలా. ఈ రోజున రాజ్యాంగం చెప్తా ఉంది, రాజ్యాంగం హక్కు ఇస్తూ ఉంది. ఏమనంటే నీకు ఇష్టం వచ్చిన మతాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాపగాండా చేయొచ్చు అని హక్కు ఇస్తూ ఉంది. నీకు ఇష్టం వచ్చిన విధంగా మరి లౌకిక సూత్రాలకి భిన్నం కాకుండా, పక్కవాడు ఎవరికి కూడా భిన్నంగా, ఎవరి హక్కులకి భంగం కలిగించకుండా స్వేచ్ఛగా జీవించమనే హక్కు ఇస్తూ ఉంది. అలాంటి హక్కులు ఈ కింది తరగతులందరికీ కూడా మరి కాపాడాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ కూడా కలిసి మరి అందరి వాడైనటువంటి ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను శాంతియుతంగా జరుపుకునే కార్యక్రమం. కాబట్టి గుంటూరు పరిసర ప్రాంతాలు, రాష్ట్ర ప్రజలందరూ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను, మీడియా మిత్రులకి. అదేవిధంగా మరి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్స్ అందరికీ క్రిస్టియన్ సేవా సంఘం తరఫున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజున మరి యొక్క సమావేశం ఈ నెల 29వ తారీఖున ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మన భారతదేశంలో
స్వతంత్రంగా స్వేచ్ఛగా మాట్లాడటానికి అవకాశాలు తక్కువైపోతున్న రోజులు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను కూడా మనం వాడుకోలేని పరిస్థితిని మరి వ్యక్తులు కల్పిస్తున్న పరిస్థితులను మనం గమనిస్తున్నాం. కనుక ఈరోజున భారతదేశంలో క్రైస్తవ్యం ఎన్ని రకాలుగా ఉపయోగపడింది, ఎంత మంచి చేసింది అనేది భారతదేశ ప్రజలకు తెలుసు. అటువంటి క్రైస్తవ్యం మీద ఒక భయంకరమైన విధానాన్ని మరి కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని చేస్తున్న విధానాలు కూడా, పరిస్థితులు కూడా మనం గమనిస్తున్నాం. కనుక క్రైస్తవులందరూ మరి ఒక తాటి మీదకి వచ్చి ఒక ఐక్యతతో దేవుని మాటలను ప్రకటించడానికి ఇదొక వేదికగా మేము ఏర్పాటు చేస్తున్నాం. కనుక ప్రతి క్రైస్తవ వ్యక్తిని, సంఘాన్ని, సంఘ సభ్యులను, సేవకులను, మరి ఇతర వ్యక్తులందరినీ కూడా, ఎందుకంటే భారతదేశం అనేది లౌకిక వాదం కలిగిన దేశం.